ఇక్కడ కింద ఇచ్చిన సమితులలో అపరిమిత సమితిని గుర్తించండి అని అడగడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనకు ఇచ్చిన సమితుల్లో మొదటి సమితి x such that x belongs to n, x-2, x-3 = 0. దీన్ని సమితిని రాయడానికి మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ని రాసుకొని ఈ సమీకరణాన్ని సాధిస్తే మనకు ఈ విధంగా x = 2, 3 అని వస్తాయి. ఇవి మరి x belongs to n అని చెప్పాడు కాబట్టి అంటే సహజ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇవి రెండు కూడా ఈ సమితికి చెందుతాయి. కాబట్టి మనం ఈ సమితిని 2, 3 అని రాయవచ్చు. తర్వాతి సమితిని గమనించినట్లయితే x such that x belongs to n and x² = 9 అని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ సమీకరణాన్ని సాధించడానికి x² = 9 అనే దీన్ని తీసుకొని ఇరువైపులా వర్గమూలం చేయాలి. వర్గమూలం చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? x = ±3 అని వస్తుంది. కానీ మనకి ఇక్కడ క్లియర్గా x బిలాంగ్స్ టు n అంటే సహజ సంఖ్యలు మాత్రమే ఉండాలి అని చెప్పాడు. కాబట్టి మనం -3 విలువను తీసుకోకుండా కేవలం +3ని మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దీని యొక్క సమితిలో కేవలం ఒకే మూలకం ఉంటుంది, -3 ఉండదు. ఎందుకంటే x అనేది సహజ సంఖ్య అని క్లియర్గా చెప్పాడు కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా మూడవ సెట్ని గమనించినట్లయితే x బిలాంగ్స్ టు n, 2x - 4 = 0. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని కూడా సాధించినట్లయితే ఈ విధంగా x విలువ 2 అని వస్తుంది. ఇది మరి సహజ సంఖ్య అవుతుందా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో 2 అనేది సహజ సంఖ్య అవుతుంది కాబట్టి ఈ సమితిలో ఒకటే మూలకం 2 ఉంటుంది. తర్వాత సమితిని గమనించినట్లయితే బేసి ప్రధాన సంఖ్య అని అన్నాడు. సో మొదట మనం ప్రధాన సంఖ్యలన్నీ రాస్తే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37 ఈ విధంగా ఇవన్నీ గమనించినట్లయితే ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. కానీ మనకు చెప్పింది ఏంటి? బేసి ప్రధాన సంఖ్యలు. కాబట్టి మనం ఇక్కడ సరి సంఖ్యలు ఏమేమి ఉన్నాయి అంటే 2 ఒకటి ఉంది. దీన్ని తీసేస్తే మిగిలినవన్నీ కూడా బేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ అన్లిమిటెడ్గా మనం రాస్తూ వెళ్ళిన కొద్దీ అపరిమితంగా వస్తుంటాయి. కాబట్టి ఇది మనకు అపరిమిత సమితి అవుతుంది. ఓకే.